వెల్కమ్ టు స్టూడియోస్ న్యూస్. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. విద్యార్థులతో ఏపీ స్పీకర్ అయ్యన్న సరదా చిట్చాట్. విద్యా సంస్థల మౌలిక వసతుల కోసం నిధుల ప్రతిపాదనలు పంపాం మంత్రి లోకేష్. హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఎగిరేది గులాబీ జెండానే, కేటీఆర్ ధీమా. రాష్ట్రంలోని పలు విద్యా సంస్థల్లో వసతుల కోసం ఆర్థిక శాఖకు ప్రతిపాదన పంపించామని, త్వరలోనే పనులు పూర్తి చేస్తామని మంత్రి లోకేష్ తెలిపారు. శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో పుట్టపర్తిలో IIIT ఏర్పాటు చేయడం సహా పలు కళాశాలలో మౌలిక వసతుల కోసం నిధులు కేటాయించాలని ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం ఇచ్చారు. నారా చంద్రబాబు నాయుడు గారు దీనికి 3 crores అమౌంట్ శాంక్షన్ చేసి ఇచ్చారు అధ్యక్ష. మొదటి ఫేజ్ కింద 50 లక్షలతో పని ప్రారంభమైంది అధ్యక్ష. కానీ గత ప్రభుత్వం అది పట్టించుకోకపోవడం వల్ల పనులన్నీ అర్ధాంతరంగా నిలిచిపోయాయి అధ్యక్ష. మీ ద్వారా మంత్రి వారికి అసంపూర్ణంగా ఉండే బిల్డింగ్ ఫోటోలు అన్నీ పంపిస్తాను అధ్యక్ష. సో ఈ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయడానికి అమౌంట్ శాంక్షన్ చేయాల్సిందిగా మీ ద్వారా మంత్రి వారిని కోరుతున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. ఆంధ్ర రాష్ట్రంలో సార్ మనం చూస్తే అధ్యక్ష 4 RGUKT క్యాంపస్లు ఉన్నాయి అధ్యక్ష. ఇప్పుడే సుందరారెడ్డి గారు చెప్పినట్లు ఇప్పుడు నూజివీడి క్యాంపస్లో కూడా ఇంకొన్ని పర్మనెంట్ ఫెసిలిటీస్ పూర్తి చేసడానికి 60 కోట్లు ఖర్చు అవుతుంది అధ్యక్ష. ఆర్కే వ్యాలీ పూర్తి చేసాక ఒక 40 కోట్లు. ఒంగోలు క్యాంపస్ అవుతుంది అధ్యక్ష. సుమారుగా 2 విడతలు కూడా మనం పూర్తి చేయాలంటే టోటల్ బడ్జెట్ రిక్వైర్డ్ 600 కోట్ల అధ్యక్ష. శ్రీకాకుళం క్యాంపస్కు 300 కోట్ల అధ్యక్ష. ఇది మేము పర్సనల్గా మేము చూస్తున్నాం అధ్యక్ష. ఎందుకంటే ఎక్కడికక్కడికే అంటే ఏ జిల్లాలో అక్కడనే పిల్లలు చదవాలి, ఇక్కడ టెంపరీ అకామిడేషన్కి వేరే వేరే క్యాంపస్లకి మేము పంపిస్తున్నాం. ఇది కరెక్ట్ కాదని మేము ఇప్పటికీ డిస్కషన్ చేసాం అధ్యక్ష. గౌరవ ఆర్థిక శాఖ మంత్రులతో కూడా మేము మాట్లాడాము. కేంద్ర ప్రభుత్వం కొత్త స్కీమ్ కూడా శాస్కి స్కీమ్ తీసుకొచ్చింది అధ్యక్ష. ఆ స్కీమ్ ద్వారా ఈ క్యాంపస్ కన్స్ట్రక్షన్ అంతా దాంట్లోకి DPRs తయారు చేసి ఆ స్కీమ్ ద్వారా కూడా డబ్బులు తీసుకోవాలని మంత్రి గారు కూడా మాకు ఆదేశాలు జారీ చేస్తాం జరిగింది అధ్యక్ష. సో మేము దాని కింద ఏ క్యాంపస్లో అయితే పిల్లలు చదువుతున్నారో అదే క్యాంపస్లో ఆ కోర్స్ మొదలుపెట్టి పూర్తి చేసే బాధ్యత మేము తీసుకొస్తాం అధ్యక్ష. సో దానికి కావాల్సిన నిధులు కేటాయించి ఆ పనులను కూడా పూర్తి చేస్తాం అధ్యక్ష. ఇప్పుడే మేడం గారు అడిగారు పుట్టపర్తిలో కూడా క్యాంపస్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని మేడం గారు కోరారు అధ్యక్ష. అది మేము సెపరేట్ గా డిస్కస్ చేసి గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం. అసెంబ్లీలో విద్యార్థుల సందడి, సభా కార్యకలాపాల వీక్షణ. రాష్ట్ర శాసనసభలో గురువారం విద్యార్థులు సందడి చేశారు. సుమారు 150 మంది విద్యార్థులు అసెంబ్లీ సమావేశాలు ప్రత్యక్షంగా వీక్షించారు. సభ సాగే తీరును, ప్రజా ప్రతినిధుల చర్చలను విద్యార్థులు ఎంతో ఆసక్తిగా గమనించారు. సభా విరామ సమయంలో స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు విద్యార్థులు కలిసి మాట్లాడారు. విద్యార్థులతో కలిసి వారు గ్రూప్ ఫోటోలు దిగారు. విద్యార్థులు శాసనసభ కార్యకలాపాలను ప్రత్యక్షంగా చూడటం తమకు ఎంతో ప్రేరణనిచ్చిందని విద్యార్థులు ఈ సందర్భంగా తెలిపారు. తమకు ఈ అరుదైన అవకాశం కల్పించిన స్పీకర్ కు మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వారు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. అసెంబ్లీ పెట్టాం సార్. ఐ వాస్ షోయింగ్ యువర్ ఆల్ వీడియోస్ లైక్ ఎలా ఉండాలి, బట్ వాళ్ళు ఎవరికి కూడా మీ అంత పేషెన్స్ అయితే రాలేదు సార్. ఇప్పుడు చూసేస్తాం. This is the first time we are seeing that the way how the honorable speaker sir was managing everything in the assembly, it was super fantastic, expeditious thing. And ముఖ్యంగా ఏంటి అంటే ఎప్పుడూ కూడా అసెంబ్లీలో అడుగు పెట్టాలి అంటే కనుక ఒక గొప్ప స్థానంలో ఉండాలి. సో కానీ మాలాంటి సామాన్యమైన ఒక స్టూడెంట్స్కి, తర్వాత మాలాంటి ఒక టీచింగ్ ఫ్యాకల్టీకి ఇంత పెద్ద ఆపర్చునిటీ మనకు అందించిన ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు అండి. అవర్ ఎడ్యుకేషన్ మినిస్టర్ గారికి అయితే కనుక నేను చాలా థ్యాంక్ఫుల్గా ఉన్నాను. ఎందుకంటే కనుక సో మనము ఆల్రెడీ వింటూ ఉంటాము నేటి బాలలే రేపటి పౌరులు అని చెప్పేసి, కానీ ఆ బాలుల్ని పౌరుల్లాగా ఎలా తయారు చేయాలో ఎవరికీ తెలియదు. కానీ మనము ఒక సొసైటీలో ఒక హెల్పింగ్ దాంట్లో కనుక ఉంటే ఖచ్చితంగా అది సాధ్యం అవుతుంది. సో ఆ సాధ్యం అవ్వాలి అంటే ఫస్ట్ పిల్లలకి ఏంటి సొసైటీ అంటే తెలియాలి. సో అలా తెలియజేయడానికి మన నారా లోకేష్ గారు తీసుకున్న ఈ ఫస్ట్ స్టెప్, దిస్ ఈస్ వెరీ అమేజింగ్ అండి. ప్లీజ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ అబౌట్ ద స్పీకర్ సార్, సార్ యాక్చువల్లీ నేను స్పీకర్స్ అని చూసినప్పుడు లైక్ లాట్ ఆఫ్ క్వశ్చన్స్ అండ్ లాట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. అండ్ సార్ ఫేస్లో ఐ డెంట్ ఈవెన్ సీ వన్ కైండ్ ఆఫ్ ప్రెషర్.
sir have handled all the questions so well, and అక్కడ అంతమంది క్వశ్చన్స్ రేస్ చేస్తూ ఉంటారు. అసలు ఎక్కువ డిస్టర్బెన్స్ కూడా లేకుండా అంత చక్కగా అసెంబ్లీ అంత పీస్ఫుల్గా హార్మోనీ ఉన్నింది. సో పిల్లలు దాని నుంచి బాగా నేర్చుకున్నారు. వీ వర్ థింకింగ్ లైక్ అక్కడ ఏమైనా గొడవలు జరుగుతాయి లైక్ దట్, బట్ ఇట్ వాస్ సో హార్మోనీ. సో మేము కూడా మా పిల్లలకి ప్రౌడ్గా చెప్పుకోవచ్చు, లైక్ వీఆర్ హ్యావింగ్ సచ్ కైండ్ ఆఫ్ లీడర్స్ వేర్ నో డిస్ప్యూట్ ఈస్ దేర్. అందరూ హార్మోనియస్గా చేసినందుకు సార్, ఆనరబుల్ స్పీకర్ సార్, యు ఆర్ ఇన్స్పిరేషన్ ట్రూలీ ఫర్ ఆల్ ద స్టూడెంట్స్ అండ్ ఫర్ ఆల్ ఆఫ్ us. థ్యాంక్ యూ. హైదరాబాద్ మహానగరంలో రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో ఒకటి కాదు ఎన్ని కార్పొరేషన్లు చేసినా ఎగిరేది మాత్రం ఖచ్చితంగా గులాబీ జెండానేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. షేర్లింగపల్లి నియోజకవర్గానికి చెందిన యువ నాయకుడు విజయ్ కుమార్ రెడ్డి తన అనుచరులతో కలిసి గురువారం బీఆర్ఎస్ లో చేరారు. తెలంగాణ భవన్లో జరిగిన ఈ కార్యక్రమంలో కేటీఆర్ వారికి గులాబీ కండువా కప్పి పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపారు. ఎమ్మెల్యేలు పోయినా పార్టీ వెన్నుముక కార్యకర్తలేనన్నారు. షేర్లింగంపల్లి ఎమ్మెల్యే పార్టీని వీడిన కార్యకర్తలు మాత్రం చెక్కు చెదరకుండా కేసీఆర్ నాయకత్వంలోనే ఉన్నారని ప్రశంసించారు. మొత్తం హైదరాబాద్ లోని షేర్లింగంపల్లి నియోజకవర్గం పార్టీకి నెంబర్ 1 కోటగా నిలిచింది. స్వార్థ ప్రయోజనాల కోసం కొందరు వెళ్లినా బంగారు వంటి కొత్త నాయకులు వందల సంఖ్యలో పార్టీలో చేరుతున్నారు. షేర్లింగంపల్లిలోని 24 డివిజన్లో క్లీన్ స్వీప్ చేసి సత్తా మనకుందని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. తప్పు ఓటేస్తే 5 ఏళ్ల తర్వాత మళ్ళీ మనకు కరెక్షన్ అవకాశం ఉంటుంది తప్ప 5 ఏళ్ల లోపల మనం చేయగలిగేది ఏమి ఉండదు. అందుకే ఓటేసేటప్పుడు పైసలకు, కులానికి, మతానికి కాకుండా మనకు ఏ నాయకుడైతే కరెక్టు, ఏ పార్టీ అయితే మనకు న్యాయం చేస్తుంది, ఈ ఆలోచనతో ఓటేయాలి తప్ప మనం కన్ఫ్యూజ్ కావద్దు అనేది ముందుగా నా రిక్వెస్ట్. షేర్లింగంపల్లిలో నిజానికి పార్టీ ఇవాళ అద్భుతంగా ఉన్నది. ఏ డివిజన్ కా డివిజన్ 24 డివిజన్లలో ఏ డివిజన్ కా డివిజన్లో ఇలా పోటీ వాతావరణం ఉన్నది. నేను కొట్లాడతా అంటే నేను కొట్లాడతా అని చెప్పి ఇలా నాయకులు ఒకరితోనొకరు కొట్లాడుతూ ఉన్నారు. హైదరాబాద్ మహానగరంలో ఒకటైతే పక్కా, హైదరాబాద్ మహానగరంలో నాకు తెలిసి నాకున్న అవగాహన మేరకైతే కార్పొరేషన్ 1 అయినా 2 అయినా 3 అయినా 4 అయినా ఎగిరేది మాత్రం గులాబీ జెండానే. ఇది మాత్రం పక్కా, అందులో ఏ అనుమానం లేదు, ఎందుకంటే మనకు నాయకత్వం ఉంది. శ్రీనివాస్ యాదవ్ గారు, కృష్ణారావు గారు, మన లక్ష్మారెడ్డి గారు, అట్లాగే వివేకానంద్ గారు, బ్రహ్మాండమైన ఎమ్మెల్యేలు సుధీర్ రెడ్డి గారు మనకే ఉన్నారు. కాలేరు వెంకటేష్ గారు, ముఠా గోపాల్ గారు, ఒకరిద్దరు కాదు, గట్టి నాయకత్వం ఉన్నది. ఎవరైతే వాళ్ళ సొంత పనుల కోసం వెళ్ళిపోయినారో వెళ్ళిపోయారు. షేర్లింగంపల్లిలో గాంధీ వెళ్ళిపోయిండు, అక్కడ పక్కన రాజేంద్ర నగర్లో ప్రకాష్ గౌడ్ సాబ్ వెళ్ళిపోయిండు, ఇక్కడ దానం నాగేంద్ర వెళ్ళిపోయిండు. పోయినోళ్ళు పోయినరు, కానీ బంగారమ్మ సొంటి కొత్త నాయకులు మళ్ళీ తిరిగి కేసీఆర్ గారి నాయకత్వంలో హైదరాబాద్ మహానగరంలో పార్టీని నిలబెట్టే నాయకులు 100 మంది ఇవాళ మనకు తోడైనరు. అందుకే ఆ కాన్ఫిడెన్స్తో నేను చెప్తా ఉన్నా, తప్పకుండా అబద్ధమాడి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ను, అట్లాగే 12 ఏళ్లుగా 12 పైసలు పనిచేయని బీజేపీని, రెండింటిని తప్పకుండా బుద్ధి చెప్పే బాధ్యత హైదరాబాద్ ప్రజలు తీసుకుంటారన్న విశ్వాసం నాకుంది. డివిజన్ బై డివిజన్ ఓబలివారి పల్లె మండలం పరిధిలో మంగంపేట మైన్స్ ను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ సందర్శించి తనిఖీ చేశారు. జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, పారిశ్రామిక కార్యకలాపాల పురోగతిని పరిశీలించే భాగంగా ఆర్డీఓ రామ్మోహన్ తో కలిసి ఆయన గనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఏపీఎండీసీ నిర్వహిస్తున్న గనుల కార్యకలాపాలపై చీఫ్ ప్రాజెక్ట్ అధికారి గోపీనాథ్ నుంచి వివరాలు తెలుసుకున్నారు. గనుల నిర్వహణ, ఉత్పత్తి స్థితి, భద్రతా చర్యలు, పర్యావరణ పరిరక్షణ, స్థానిక ప్రజలకు కలిగే ప్రయోజనాలపై సమగ్రంగా సమీక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గనులు, భూగర్భ శాఖ అధికారి బాలాజీ నాయక్, తహసీల్దార్ యామిని మరియు ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మనము రైల్వే కోడూరు నియోజకవర్గంలోని ఓబులవారిపల్లి మండలంలో మన మంగంపేట ఏపీఎండిసి వెరైటీస్ మైన్కి రావడం జరిగింది. ముఖ్యంగా జిల్లా పునర్విభజన తర్వాత మనకి ఇక్కడ ఉన్నటువంటి ఏపీఎండిసి మైనింగ్ వెరైటీస్ మైన్ ఎక్స్పాన్షన్ దీంట్లో భాగంగా మనకి ఏదైతే R&R కాలనీ 2 అదేవిధంగా R&R కాలనీ 5కి సంబంధించినటువంటి ఇష్యూస్ ఏదైతే ఉన్నాయో గత నెల వాళ్ళందరూ కూడా మనకి తిరుపతి కలెక్టరేట్లో వాళ్ళందరూ రిప్రజెంట్ చేయడం జరిగింది. దాన్ని పునరుద్ధరించుకొని ఇప్పుడు ఈరోజు ఇక్కడికి విజిట్ చేసి వాళ్ళ సమస్యల్ని కూడా లైన్ డిపార్ట్మెంట్స్ అందరితో, ఏపీఎండిసి మరియు లైన్ డిపార్ట్మెంట్స్ అందరితో కూడా సమీక్ష చేయడం జరిగింది. ముఖ్యంగా R&R 2కి సంబంధించి ఇప్పుడు ఇమ్మీడియట్ నీడ్ ఉంది కాబట్టి వాళ్ళందరికీ ఎవరైతే ప్రాజెక్ట్ డిస్ప్లేస్డ్ ఫ్యామిలీస్ ఉన్నాయో పీడిఎఫ్లందరికీ కూడా డబ్బుల్ని, అదేవిధంగా కొత్త ప్లాట్స్ని ఒక 45 రోజుల్లో ఇచ్చే విధంగా కూడా కార్యాచరణ చేసుకుని ఉన్నాము. అదేవిధంగా R&R 5 కాలనీకి సంబంధించి వాళ్ళకు ఉన్నటువంటి కమ్యూనిటీ అవసరాలు ఏదైతే బరియల్ గ్రౌండ్ ఉందో, అదేవిధంగా పార్క్స్ ఉన్నాయో, అదేవిధంగా అంగన్వాడీ సెంటర్లు కానీ ఇట్లా ఇతరత్ర నీడ్స్ అన్నిటిని కూడా స్థానిక
నాయకులందరూ కూడా చెప్పడం జరిగింది. అవన్నిటిని కూడా ఒక టైం ఫ్రేమ్ పెట్టుకొని రానున్న అతి కొద్ది నెలల్లోనే వాటన్నిటిని కూడా పరిష్కారం చేసుకొని ముఖ్యంగా వీళ్ళందరినీ ఇమీడియట్గా కొత్త ఏదైతే R&R5 కాలనీ ఏర్పాటు చేయడం జరిగిందో వాళ్ళందరినీ అక్కడికి ఇమీడియట్గా షిఫ్ట్ చేసే విధంగా కూడా వాళ్ళని రిక్వెస్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ 2 months టైంలో అందరు కనుక షిఫ్ట్ అయిపోయినట్టయితే వీళ్ళకి కూడా APMDC వాళ్ళకు వాళ్ళ మైనింగ్ యాక్టివిటీస్ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రజలకు కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా చేయడం అనేది ముఖ్య ఉద్దేశం. దీంట్లో భాగంగా పాత ఫైల్స్ అన్నింటినీ ఇంకా మనకి మైనింగ్ ఫైల్స్ కొన్నిటిని కూడా మనకి అన్నమయ్య జిల్లా నుంచి రావాల్సింది, అక్కడి నుంచి కూడా మనకి R&R డబ్బులు కూడా రావాల్సింది. అదంతా వచ్చినామంటే బై మార్చ్ కల్లా వీలైనంత వరకు మార్చ్ ఎండింగ్ కల్లా అన్ని సమస్యలు కూడా పరిష్కారం చేసే విధంగా చర్యలు తీసుకుంటాం. దానికోసం RDO ఇప్పుడు ఎవరైతే ల్యాండ్ అక్విజిషన్ ఆఫీసర్ R&R ఆఫీసర్ ఉన్నారో RDO తిరుపతిని కూడా ఈరోజు రావడం అకంపెనీ చేశారు. ఆయనకు కూడా ఎట్లా చేయాలి ఏంటనేది కూడా చెప్పడం జరిగింది. మిగతా సమస్యలు ఏదన్నా కూడా ప్రభుత్వం వీటిని వెంటనే అన్నిటినీ పరిష్కరించుకొని అతి త్వరలోనే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా కొత్త కాలనీస్ వెళ్ళే విధంగా చర్యలు తీసుకుంటాం. నేషనల్ హైవే పరిశీలించారు కదా సార్? నేషనల్ హైవే కూడా మనకి ఇప్పుడు చిన్నవరంపాడు, రేణిగుంట, కడప ఏదైతే నేషనల్ హైవే ఉందో ఆల్రెడీ అన్ని ఫారెస్ట్ క్లియరెన్సెస్ కూడా అయిపోయినాయండి. అతి త్వరలోనే ఏప్రిల్లో పనులు కూడా ప్రారంభం కాబోతున్నాయి. దానికి సంబంధించి ఆల్రెడీ ల్యాండ్ అక్విజిషన్లో సంబంధించి సుమారుగా 95% ల్యాండ్ ఆల్రెడీ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. బ్యాలెన్స్ 5% ల్యాండ్ కూడా నెక్స్ట్ 3-4 వీక్స్లో కూడా హ్యాండ్ ఓవర్ చేస్తాము. పనులు ఏప్రిల్ నుంచి స్టార్ట్ అవుతాయి. కొన్ని కాంపన్సేషన్ ఇష్యూస్ పెండింగ్ ఉన్నాయి, ఈరోజు కూడా కొంతమంది చూస్తాము. వాళ్ళందరూ కూడా మనము కాంపన్సేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సార్, అరటి రైతులు, బొప్పాయి రైతులకి చాలా అన్యాయం జరుగుతుంది సార్. అంటే విత్తనాల విషయంలో కావచ్చు, దీనిపైన చర్యలు అనేటివి ఎవరు తీసుకోవట్లేదు సార్. దీని మీ దృష్టికి వచ్చిందా లేదు? ఈరోజు కూడా ఫీల్డ్ విజిట్లో భాగంగా మనము అరటి పంటను కూడా సందర్శించడం జరిగింది. అదేవిధంగా మిగతా ఇతరత్ర హార్టికల్చర్ క్రాప్స్ని కూడా ఈరోజు చూడటం జరిగింది. గత సంవత్సరం బొప్పాయి రైతులకి కొంచెం అంటే తక్కువ రేటుకి వెళ్ళడం అనేది వాస్తవమే. దానికి కూడా ప్రభుత్వం మధ్యలో ఇంటర్వ్యూన్ అయ్యి మధ్యవర్తులతో కూడా కొంచెం మాట్లాడి కొంచెం మేలు చేయగలిగాము. ఈసారి కూడా మనకి ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం అయితే అరటి రైతులకు బాగానే గిట్టుబాటు అవుతుంది. నెక్స్ట్ ఆగస్టులో ఏదైతే వస్తుందో వాళ్ళకు కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవడానికి ముందు నుంచి మేము కార్యాచరణ చేసుకుంటాము. అదేవిధంగా ఈ ప్రాంతం అంతా కూడా మనకు హార్టికల్చర్ బాగా ప్రసిద్ధి. మ్యాంగో కూడా ఈసారి పూత బాగుంది కాబట్టి ఎక్కువ ప్రొడక్షన్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి లాస్ట్ ఇయర్ లాగా. దాన్ని ముందుగానే చూసుకొని ఎట్లా చేయాలనే దాని గురించి కూడా హార్టికల్చర్ వాళ్ళతో అదేవిధంగా ఫుడ్ ప్రాసెసింగ్ వాళ్ళతో ముందు నుంచి అలర్ట్ అయి ఉంటాము. చిత్తూరు అర్బన్ విభాగం పరిధిలో అక్రమ మద్యం, గంజాయిని అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నానని చిత్తూరు అర్బన్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ సిఐ ఎం రవి స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన గురువారం ఉదయం చిత్తూరు అర్బన్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ సిఐగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా సీఐ మీడియాతో మాట్లాడుతూ 1992వ సంవత్సరంలో ఎక్సైజ్ కానిస్టేబుల్ గా ఉద్యోగంలో చేరిన తాను 2008లో హెడ్ కానిస్టేబుల్ గా, 2010లో శ్రీకాళహస్తి ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ గాను, 2020 సంవత్సరంలో కర్నూలు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సిఐ గాను పనిచేస్తానన్నారు. అనంతరం 2023 నుంచి 2025 వరకు అనంతపురం ఎక్సైజ్ స్టేషన్ కు అనంతపురం చిత్తూరు నగర శివారులో BNR పేటకు బదిలీపై పనిచేస్తానన్నారు. తాజాగా చిత్తూరు అర్బన్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ సిఐగా బాధ్యతలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. త్వరలోనే చిత్తూరు నగరంలో మద్యం దుకాణాల యజమానులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి గంజాయి, కల్తీ మద్యంను అరికట్టేందుకు వారి సహకారాన్ని కోరుతున్నట్లు పేర్కొన్నారు. అదే క్రమంలో ప్రభుత్వ ఆదాయాన్ని పెంచేందుకు తగు చర్యలు తీసుకుంటున్నానని సీఐ స్పష్టం చేశారు. నమస్కారాలు. నేను అనంతపురం జిల్లా బిడపన్నదల చెక్ పోస్ట్లో ఇన్స్పెక్టర్గా గత సంవత్సరం అక్కడి నుంచి ఎన్ఫోర్స్మెంట్కు వచ్చాను. 31 డిసెంబర్ 31 లాస్ట్ ఇయర్ వచ్చాను. 1 ఇయర్గా ఇక్కడ ఈ జిల్లాలో పనిచేస్తున్నాను. నరహరపేట చెక్ పోస్ట్లో ఇన్ఛార్జిగా పనిచేస్తున్నాను. ఎన్ఫోర్స్మెంట్ నుంచి అక్కడ 5 నెలల నుంచి అక్కడ పనిచేస్తున్నాను. తర్వాత ఇప్పుడు రాజశ్రీ కమిషనర్ గారు విజయవాడ వారి ఆదేశాల మేరకు చిత్తూరు అర్బన్ ఇన్స్పెక్టర్ HHOగా ఇన్ఛార్జి తీసుకోమని ఆర్డర్ వేశారు. దాని ప్రకారం డీసీ గారు కూడా డ్రైవ్ ఆర్డర్ ఇచ్చి ఈరోజు ఈ అర్బన్లో జాయిన్ అవ్వడం జరిగింది. ఇక మీదట ఇప్పుడు ఈ ఛార్జీ తీసుకున్న
ముందు అదే ఉన్న సార్ వచ్చి హరికృష్ణ సార్ ఉన్నారు. ఆయన కేటలపాలెం చెక్ పోస్ట్ నుంచి ఆయన కూడా ఇన్ఛార్జిగా ఉన్నారు. ఆయన రిలీవ్ చేస్తూ ఈరోజు నేను జాయిన్ అవ్వడం జరిగింది. ఇక నేను గతంలో 28 సంవత్సరాలు ఈ జిల్లాలో పనిచేశాను. కానిస్టేబుల్ నుంచి ఇక్కడ 28 సంవత్సరాలు ఎస్ఐ వరకు ఇక్కడే పనిచేశాను. తర్వాత కర్నూలులో మూడు సంవత్సరాలు అక్కడ పనిచేశాను. తర్వాత కర్నూలులో 1 సంవత్సరం పనిచేసి గత సంవత్సరం ఇంటికి వచ్చాను అనమాట. ఇంకా ఈ సంవత్సరం రిటైర్మెంట్ కూడా ఉంది. ఇంకా ఈ బాధ్యత ఇచ్చినటువంటి కమిషనర్ గారికి, డిప్యూటీ కమిషనర్ గారు, ఏసీ గారు, ఈఎస్ గారికి అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా క్రైమ్ ఎక్కువగా నేను ఎప్పుడు టాస్క్ ఫోర్స్లోనే పనిచేశాను, డీటెప్లోనే ఎన్ఫోర్స్మెంట్లోనే పనిచేశాను. కాబట్టి క్రైమ్ గురించి బాగా అవగాహన ఉంది. జిల్లాలో పట్టు ఉంది, జిల్లా వాసుడు కూడా నేను. కాబట్టి అక్రమ మద్యం మెయిన్ పోలీస్ కానీ, స్పిరిట్ కానీ, గంజాయి, మాదక ద్రవ్యాల గురించి అవగాహన చాలా ఉంది నాకు. అవి అరికట్టడంలో నేను చాలా కేసులు పట్టాను, ఎన్నో అవార్డులు కూడా తీసుకున్నాను. కానీ ఈ బాధ్యత పెట్టిన దానికి ఈ అర్బన్లో ఎలాంటి అవాంఛనాలు, అక్రమ మద్యాలు కానీ దేనికి ఇది లేకుండా నేను చూస్తాను. ఈ ఉన్న మండలాలన్నిటికీ నాకు అవగాహన ఉంది. కాబట్టి ఎక్కడ క్రైమ్ ఉన్నా ఏదేనికి లొంగకుండా, గవర్నమెంట్కి నష్టం కలిగించకుండా తప్పకుండా నా వృత్తి ధర్మాన్ని సక్రమంగా నిర్వహిస్తాను. దీనికి మీ మీడియా తరపున కానీ ఎక్కడ ఫోన్లు మీ దృష్టిలో వచ్చినా నాకు ఫోన్ చేసినా నేను తప్పకుండా చర్య తీసుకుంటాను. ఏ ప్రాంతి దీనికి అతీతంగా ఏ దానికి ఇది లేకుండా నేను సక్రమంగా మాత్రం చేస్తానని మీ ప్రత్యేకంగా చేస్తాను. తొందరలో లైసెన్సులు అందరూ కూడా రేపు మీటింగ్ పిలిపిస్తాను. వాళ్ళ యొక్క మంచి చెడ్డలు వాళ్ళ గురించి విచారించాలి. వాళ్ళ గురించి రెవెన్యూకి ఏం రావాల్సింది గవర్నమెంట్ అవి సక్రమంగా కట్టించడానికి కానీ వాళ్ళకు అనుకూలంగా చేసి లైసెన్స్ బాగుంటేనే మన గవర్నమెంట్ కూడా రెవెన్యూ వస్తుంది. వాళ్ళ బాగోగులు కూడా రేపు మీటింగ్ పెట్టి వాళ్ళు కలిసి చేసి ఇంకా ఎక్కడైనా నేరాలు జరుగుతూ ఉన్నాయా, ఏ మండలాల్లో క్రైమ్ ఉంది, సారాయి కానీ, గంజాయి కానీ, ఏది కానీ ఉందా అని వాళ్ళ ద్వారా కూడా ఇన్ఫర్మేషన్ మీ మీడియా ద్వారా కూడా మీరు ఎప్పుడు కూడా మాకు సహకరిస్తే తప్పకుండా నేను అరికట్టి ఈ గవర్నమెంట్కి మంచి రెవెన్యూ తెప్పించి ఇది చేస్తాననేసి మీ ప్రత్యేకంగా కోరుకుంటున్నాను. జై హింద్. కాణిపాకం స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి దేవస్థానం నుండి నంద్యాల జిల్లా మహానంది శ్రీ మహానందీశ్వర స్వామివారి దేవస్థానం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామివారి దేవస్థానం నుండి శ్రీ స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు దేవస్థానం చైర్మన్ మణినాయుడు, దేవస్థానం ఈవో పెంచుల కిషోర్లు గురువారం సమర్పించారు. ఈ కార్యక్రమంలో మహానంది దేవస్థానం ఈవో శ్రీనివాస్ రెడ్డి, కాణిపాకం దేవస్థానం బోర్డు సభ్యులు నాగరాజు నాయుడు, చంద్రశేఖర్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, సుబ్రహ్మణ్యం రెడ్డి, వసంతమ్మ, కృష్ణవేణి, చంద్రకళ, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు. సార్ ఆ పల్లెం కొద్దిగా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.